ఇక్కడ ఎంత ఉన్నారు? భూతద్దం పెట్టుకొని నువ్వు పెద్ద కనబడతావు. పెళ్ళి అయిందా మీకు? కాలే. పెళ్ళి అయ్యాక మీ ఆవిడకి ఒక భూతద్దం ఇవ్వండి. దేనికి? పెద్ద కనబడుతుంది. మీ అందరి కోసం ఈ రోజు నేను మిమిక్రీ చేయబోతున్నా. ముందుగా మీకు ఎంతో ఇష్టమైన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి వాయిస్. చెప్పండి సార్. ప్రభాస్ గారి పేరు చెప్తే మా వలపర్లో ఆడవాళ్ళు కోసేస్తారు. ఏంటి? ఉల్లిపాయలు టమాటాలు. ప్రభాస్ గారి వాయిస్. సార్కి గొంతు పెట్టేసింది. ఇప్పుడు అమ్మా క్షమించాలి బాబు, ఫోటోగ్రాఫర్ ఆడున్నది ఎంత ఉన్నాడు, నువ్వు అంత ఉంటాడు ఎవరు చూస్తాడు వెనక చీకట్లో ఏమొస్తాయి. సారీ అమ్మా, గొంతు పెట్టడం వల్ల ప్రభాస్ గారి వాయిస్ రాలేదు, ఇప్పుడు వస్తుంది. ఇది అప్పలైనా పప్ప పగులుతుంది. ఇది ప్రభాస్ గారి వాయిసా? ఎవడరా నేను ఈవెంట్కి పిలిచింది? ఇక్కడ ఉండేయండి సార్. మాది వలపర్ల. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా చేస్తా. ఎటువంటి వాయిస్ అయినా చేస్తావా? ఎటువంటి వాయిస్ అయినా. నీకు దమ్ముంటే మైకేల్ జాక్సన్ వాయిస్ చేయరా? అరే మైకేల్ జాక్సన్ ఏం చేస్తారా? డాన్స్. పోనీ ఒసామా బిన్ లాడెన్ వాయిస్ చేయరా? ట్రంప్ గడి తెలిసిందంటే నీ కింద నా కింద ఒకటి పెడతాడు. ఏంటి? బాంబులు. పోనీ మన్మోహన్ సింగ్ గారి వాయిస్ చేయి. మన్మోహన్ సింగ్ గారు మాట్లాడడం మీరు ఎప్పుడైనా చూసారమ్మా? ఒక వాయిస్ చేస్తే వలపర్ల దద్దరిల్లిపోద్ది. ఓకే ఓకే సార్ చేయి చేయి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కడే తేడా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే దానికి చెక్ ఇక్కే వేరప్ప. వలపర్ల బస్ స్టాండ్ లో ఉన్నాను సార్. సూపర్ సూపర్. ఊర్లో ఒక్కడెక్కడ చేయలేదు సార్. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్ చేయి. ఇందాక చేసింది ఎవరితో? మా అత్త మొగుడుదా? అరే ఆడు వీడియో ఎలా రా వీడు నా పర్ఫార్మెన్స్ నచ్చి వీడియో తీసావా? ఇప్పుడు చేశాను కదా వాయిస్, అది ఎవరిది? పుష్ప. అది పుష్ప ఏంట్రా? పుష్పనే పిల్ల నా ఎలా పుష్పాల సినిమాస్ పాడైపోయారు సార్. హీరోలో అందమైన హీరో ఇక్కడ చూడరా, గట్టిగా విను, కరెక్ట్గా విను వాయిస్. హీరోలో అందమైన హీరో రాయ్. ఊరంతా తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి వాణ్ణి ఈ పిల్ల నా కొడుకులు కూడా దత్త తీసుకుంటా. రాయ్ ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లాభైపోతారు. ఏ ఊర్రా మంది? ఇది చెబుతా వలపర్ల అని. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్. అంతా బాగుంది. ఇప్పుడు మహేష్ బాబు నేను చేసేది మహేష్ బాబు. నీకు రావట్లేదు. జాగ్రత్తగా రా. ఎప్పుడు వచ్చా ఉన్నది కాదనయ్య. బుల్లెట్ దిగిందా లేదా? బాలకృష్ణ. నువ్వు వలపర్లో ఉంటారా? ఇంకోసారి నాకు కనిపించకపోయి ఇక్కడ నుంచి రాగరా. లాస్ట్ ఇంకొక ఛాన్స్ సార్. నేను చేసింది మహేష్. నేను చేస్తా మహేష్ బాబు గారి వాయిస్. అమ్మా నేను చేసింది మహేష్ బాబు కాదంట, ఒరిజినల్ మహేష్ బాబు సార్ చేస్తారు. మీ అందరి కోసం మహేష్ బాబు గారి వాయిస్. ఏంటనియా? మళ్ళీ చెయ్యనియా? మహేష్ బాబు గారు రీసెంట్ సినిమా ఏంటనియా? గుంటూరు కారం. కారం ఎక్కడ ఉంటుంది? పోస్టర్ మీద. ప్యాంట్ ఇప్పుడు లోపల కొడతారు. థ్యాంక్స్. అది మహేష్ బాబారా? ఒక్కడితో అనిపించు. ఒకసారి ఎవరి వాయిస్ అనియా? మహేష్ బాబు. ఆడేమో ముక్కు చీదుకొని చెప్తే మహేష్ బాబురా నీకు? సార్ హీరోలోనే టాప్ హీరో, ఇది గుర్తుపట్టండి. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు. వారణాసికి పోయాడు, వరస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చొని అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్ర సేనారెడ్డిది. వలపర్ల. సూపర్ సూపర్. అంతా బాగుంది. లాస్ట్ చిరంజీవి గారి వాయిస్. ఒకే ఒక ఛాన్స్ రే అన్నా కాదురా, డైలాగ్ వేరు కరెక్ట్గా.
వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. ఎవర్రా? షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ ఎప్పుడు తెలుగులో యాక్ట్ చేశాడు? పిల్లనాయాల స్కూల్కి వెళ్ళ. సార్ చివరిగా హీరోల వాయిస్ గుర్తుపట్టట్లేదు కాబట్టి విలన్ వాయిస్ చేస్తా. విలన్ అయితే బాగా గుర్తుపడతా. జాగ్రత్తగా వినండి. అరే ఎవరురా నువ్వు? ఇది నాకొచ్చు. గుర్తుపట్టారు. అరే నా ఇంటికి వచ్చి ₹1,00,00,000 పట్టుకో మళ్ళా సంపాదించుకుంటా. కేజీ బంగారం పట్టుకో మళ్ళా కొనుక్కుంటా. వద్దు. స్వప్న ఉరిమైతే మెరుపుండ్రా. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మన్రా. గంగని వచ్చి గొబ్బెమ్మడి తొక్కేసినట్టు నా గుండె గొబ్బెమ్మడి తొక్కేస్తావా? నేను మామూలుగా చెప్పండిరా. నేను ముక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. 100% వచ్చిందా? 100% వచ్చింది. యాజ్ ఇట్ ఈస్. ఎవరు? రాజా, బంగారు రాజా. రేపు మా వలపర్లు వచ్చి పరువు తీసావు. ఇక్కడ నుంచి అరాలతో చూస్తా. వలపర్లలో 100 సుమాలు, మిస్ అయితే చిలకలూరుపేటలో 20 సుమాలు, అటు ఇటు కదిరి చెన్నై హైవే ఎక్కితే మాటూరు దగ్గర 30 సుమాలు. రేపు పొట్టి చూస్తా.